పిచ్చోని చేతిలో రాయి ఉంటే ఎట్లుంటది అనేది మీ అందరికీ తెలుసు. కానీ అదే పిచ్చోని చేతిలో పెన్ను ఉంటే మొత్తం అందరికీ పూసుకుంటారు. ఇంతక పిచ్చోడు ఎవరు? చూడుండ్రి. ప్రపంచంలో ఏ కుక్క మొరిగినా, నక్క మూలిగినా, ఆఖరికి మనం తినే బిర్యానీలో ఒక నల్లి బొక్కొచ్చినా కూడా అది నా వల్లనే అని చెప్పుకుంటాడు ఈ ట్రంప్. ఈ వార్ ఆపేసింది నేనే, ఆ వార్ ఆపేసింది నేనే అనేసి ఓ గొప్పలు చెప్పుకుంటాడు కదా. మరి యుక్రెయిన్ రష్యా మధ్యలో వార్ ఎందుకు ఆపలేవు అని ప్రశ్నించాలనుకుంటే మనం పిచ్చోళ్ళం. ఎందుకంటే ఆయనను ప్రశ్న అడగడమే మన పిచ్చితనం అవుతుంది. ఎట్లుంటాయి ఆన్సర్లు చూడండి. India says that the US imports Russian uranium, chemicals, fertilizers, while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది అని చెప్పేసి మీరు వార్ ఫండింగ్ చేస్తున్నారు కదా అని అంటున్నాడు ఈ ట్రంప్. మరి ఒక జర్నలిస్టు అదే రష్యా దగ్గర నుంచి మీరు యురేనియం అండ్ ఫర్టిలైజర్స్ కొనుక్కుంటున్నారు కదా అని అంటే, ఏంది అవునా మేము కొనుక్కుంటున్నామా నాకు తెలియదు అని అన్నాడు. ఇక మీరే అర్థం చేసుకోండి అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ అంటే ఎంత డమ్మి పోస్ట్. మనము పాకిస్తాన్ ఎట్లా విరోధులమో రష్యా ఇంకా యుఎస్ఏ కూడా అంత విరోధులు. కావాలంటే మీరు ప్రతి ఒక్క హాలీవుడ్ సినిమా చూడండి, అందులో పెద్ద విలన్ ఒక రష్యా వాడే ఉంటాడు. అట్లాంటిది ఒక శత్రు దేశం నుంచి నీ దేశానికి ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి అనేది తెలియదు అని అంటే ఏందన్నట్టు. అంటే వీళ్ళు తానా అంటే మనం తందానా అనాలి, వాళ్ళు కొనుమంటే కొనాలి, వద్దు అంటే ఊకోవాలి. అసలు ఎవరిని పరిపాలిస్తుండ్రా?